హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండవేడిమితో అల్లాడిన నగరవాసులు చిరుజల్లులతో సేద తీరుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ ప్రసన్న, హైదరాబాద్లో మీరు చెప్పినట్టుగా వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడింది. దాదాపుగా గత 2 నెలల నుంచి 45 నుంచి 46 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతతో దాదాపుగా నగరవాసులంతా కూడా బాణుడి బగలకు అల్లాడిన పరిస్థితి నుంచి ఈరోజు కురిసినటువంటి వర్షానికి కాస్త సాంత్వన చేకూర్చినట్టుగా కూడా అయ్యింది. అయితే ఈరోజు ఉదయం నుంచి దాదాపుగా 35-37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ఈ నగరంలో ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత నుంచి వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో కానీ అట్లాగే హైదరాబాద్లో కానీ వర్షం ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే సాయంత్రం సమయంలో ఈ ఉద్యోగులందరూ కూడా ఇళ్లకు తిరిగి వెళ్ళే సమయంలో వర్షం పడడం కాస్త ట్రాఫిక్కి అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 36-37గా ఉండడంతో పాటు దాంతోపాటు ఉదయం నుంచి కూడా ఉక్కపోతగా ఉండడము, తీవ్ర ఆర్ద్రత ఉండడం వల్ల తీవ్ర ఉక్కపోతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాని తర్వాత ఒక్కసారిగా ఇట్లా సాయంత్రం గత 20 నిమిషాల నుంచి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో అంటే దాదాపు ఇటు నగరంలో షేర్లింగంపల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, అటు హైటెక్ సిటీ అట్లా ఆ ఐటీ కారిడార్ ప్రాంతంతో పాటు ఇటు రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, తుక్కుగూడ, కందుకూరు, ఇటు పహాడీ షరఫ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు జూన్ 6 తారీఖు నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే ఐఎండీ చెప్పిన నేపథ్యంలో అటు జిల్లాల వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా ఎటువంటి వ్యవసాయ పనులు చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. అట్లాగే ఇటు నగరంలో చూస్తే కనుక ప్రతిరోజు సాయంత్రం ఎట్లా ఉంటుందని అట్లాగే ఇటు ఆ ఉద్యోగులు కూడా కాస్త అంటే సాయంత్రం సమయంలో వర్షం పడితే కనుక ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులు ఆ కార్యాలయాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్ళే సమయంలో సాయంత్రం సమయంలో వర్షం పడినా ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. అందుకు సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ జంక్షన్ల వద్ద కానీ సిగ్నల్స్ వద్ద కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నాము. ఖైరతాబాద్ వద్ద ఇక్కడ తాజ్ బంజారా నుంచి వచ్చే వర్షం నీరు ఏదైతే ఉందో గత సీజన్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ తాజ్ బంజారా నుంచి కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దాదాపు మోకాలు లోతులో నీరు నిలిచినటువంటి పరిస్థితి గత సీజన్లో. అయితే ప్రభుత్వం కొంత ప్రణాళికతో వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కడ ఒక అండర్ డ్రైనేజ్ లాగా ఏర్పాటు చేసి ఆ వాటర్ అంతని వరద నీరు ఏదైతే ఉందో ఆర్టీఐ కార్యాలయం వైపు వెళ్లే విధంగా చేయడంతో ఇప్పుడు అక్కడ వాహనాలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు ఇటు ఖైరతాబాద్ సిగ్నల్ సాయంత్రం సమయంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ఈ ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి అమీర్పేట వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు హైదరాబాద్లో ఉద్యోగం చేసే వాళ్ళు సాయంత్రం సమయంలో తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో ఈ వర్షం పడుతుండడము ఇక్కడ కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో వర్షాలు పడితే మాత్రం ఖరీఫ్ సీజన్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోవాలని చెప్పి కూడా రైతుల ముఖాల్లో ఆనందం వెలివిరుస్తుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.